పేదవాళ్లు బయట వచ్చినప్పుడు ఆకలితో బాధపడకుండా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం, క్వాలిటీ భోజనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించాం. 203 ప్లేసెస్ లో, అది కూడా మామూలుగా షెడ్లు వేసి పెట్టడము లేకుంటే ఎక్కడంటక్కడ తయారు చేయడం కాకుండా అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థ, అందులో కూడా నాణ్యమైన భోజనం, అవసరమైతే అన్ని క్యాంటీన్లో కూడా ఏసీలు పెట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కన డ్రైనేజ్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తాం. అదే మరి మురుగునీరుని శుభ్రంగా పెడతాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎక్కడికెక్కడ మీరు ఒకసారి చూస్తే వేస్ట్ ఎనర్జీ కింద కరెంటు తయారు చేసేదానికి కూడా ముందుకు పోతున్నాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూసినప్పుడు గ్రీనరీ పెట్టుకోవాలి. చెట్టు మనల్ని కాపాడుతుంది. మనం తింటే ఎంత పౌష్టికంగా లేకుంటే మీకు శక్తిని ఇస్తుందో, ఎనర్జీ ఇస్తుందో, చెట్టు కూడా మీకు గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనిషి బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం. మనం విడిచిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మళ్ళీ మనకు అవసరమైన ఆక్సిజన్ ఇచ్చే చెట్టు, దీన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్కుల్ని మనం బ్యూటిఫై చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి బరియల్ గ్రౌండ్స్ కూడా చేస్తున్నాం. మనిషి పుట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, చనిపోయినప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకుండా బాధల్లో ఉంటాం. అందుకనే మెరుగైన వ్యవస్థ కోసం బరియల్ గ్రౌండ్స్ కూడా తయారు చేయడం. వీధి దీపాలు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం. సెన్సార్ పెట్టాం. ఒకప్పుడు దీపాలు ఉండేటివి పగలపూట వెలిగేటివి, రాత్రిపూట వెలిగేటివి కాదు. ఇప్పుడు అట్ట కాదు, రాత్రిపూటే వెలుగుతాయి. ఒకవేళ బల్బు కాలిపోతే దానికి సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి మీ అందరికీ సైనేజ్ బోర్డ్స్ పెట్టేస్తున్నాం. మెయిన్ రోడ్ నుంచి, నేషనల్ హైవే నుంచి విజయవాడకు వచ్చే రోడ్లు, విజయవాడ నుంచి ఏ ప్రాంతానికి పోవాలన్న రోడ్డు, అదే మరి అక్కడి నుంచి వీధులకు, స్ట్రీట్లకు రోడ్లు పేర్లు పెట్టి కడాన మీ ఇంటికి కూడా RFID QR కోడ్ నెంబర్ ఇచ్చేస్తున్నాం. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చే ఆఫీసులు చెత్త కలెక్ట్ చేసి ఎన్ని గంటలకు చేశారో సెంట్రల్ కంప్యూటర్కి వెళ్ళిపోతుంది. తద్వారా ఎవ్వరూ ఈ ప్రభుత్వాన్ని మోసం చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. హ్యాపీ సండే పెట్టాం. ₹1 ఖర్చు లేదు. సండే అయితే ఆదివారం అందరూ రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా రోడ్లో కల్చరల్ ప్రోగ్రాంలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ కలిసాం, ఒక 5 నిమిషాలు నవ్వుకున్నాం. అవునా కాదా? అందరూ కలిసి చప్పట్లు కొట్టారు. మీ కష్టాలన్నీ మర్చిపోయారు. అవునా కాదా? అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. దీనివల్ల లాభం ఉందా? నవ్వితే లాభం ఉందా? ఏదో మనమంతా కూడా వేరే వాళ్ళకి మన ఆస్తులన్నీ ఇచ్చేసి ఎప్పుడో బాధపడతా కూర్చుంటారు కొంతమంది. దేని బాధపడాలి? మనిషి జీవితం అంటే ఏంటి? ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వేరే వాళ్ళు డబ్బులు కొట్టేయాలని కాదు. వాళ్ళు డబ్బులు కొట్టేసినప్పుడు జైలుకు పోతాం కాబట్టి భయం ఉంటుంది మనకు. తప్పుడు పనులు చేస్తే భయపడాలి, మంచి పనులు చేస్తే ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ పలకరించాలి మీరు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం పైకి దాన్ని కదా అటు చేద్దాం. నమస్కారం. 5,000 స్టార్ట్ చేశాం.
అన్ని తప్పులండి. నా భార్య క్యాన్సర్ ఉందండి. నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాట్లు రాలంగా? మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్నగారి ద్వారా నాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది తమిళన్స్ ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇది 100 అమెరికన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉన్నాను. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మ క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? తమిళనాడు ఉంది సార్. పనిచేస్తాం బానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ నుంచి తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అది అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం లేదు సార్. అచ్చా.